ప్రభుత్వాలు మారినా, సాఫ్ట్‌వేర్‌ల ప్లాట్‌ఫామ్‌లు మారినా కూడా భూములకు సంబంధించిన పంచాయతీ అయితే తెగుతలేదు. ధరణి పోయి భూభారతచ్చినా కూడా ఏడేసిన గొంగడ ఆడనే ఉన్నదనేది మాత్రం స్పష్టంగా అర్థమైతుంది. అయితే పహానీలకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది మనం. సో, ఆ పహానీలు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే అంతా ఆన్‌లైన్ అయిపోయింది గత 10, 12 ఏళ్ల నుంచి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ధరణి అనే సైట్ ఎప్పుడైతే తెచ్చిర్రో అప్పటినుంచి ఆఫ్ ద రికార్డ్ అంటే ఐ మీన్ ఆన్‌లైన్‌లో కాకుండా ఈ చేతి రాతతోటి బుక్‌లలో రాసిపెట్టి పహానీలు హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసే సాంప్రదాయం అనేది పోయింది. దానివల్ల అనేక సమస్యలొస్తున్నాయి. సో, సాగు చేసుకునేటోళ్ళు ఎవరో తెలుస్తలేదు. గతంలో వెనకట ఉండేది. అంటే కాస్తు కాలం అంటే ఎవరు కాస్తు చేసుకుంటారు అంటే ఎవరు ప్రతి ఆహ్, సీజన్‌లో ఎవరు దున్నుకుంటుర్రు, ఎంత దున్నుకుంటుర్రు, బోర్ ఉందా, బావి ఉందా అన్నీ మెయింటైన్ చేసేటోళ్ళు. సో, క్లియర్‌గా ఉండేది డేటా అంతా. ఇప్పుడు ఆ ఆఫ్‌లైన్ ఏదైతే హార్డ్ కాపీస్ దొరుకుతలేవో అప్పటి నుంచి సమస్యలు ఇంకింత కూడా పెరిగినాయి. అయితే ఈ పహానీలు మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పేసి అయితే నిపుణులు హెచ్చరిస్తున్నారట. భూభారతి వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి కూడా భూభారతికి గైడ్‌లైన్స్ రూపొందించిన నిపుణులు కూడా చెప్పిర్రు. కానీ ఆ రికార్డులు మెయింటైన్ చేయకపోవడం వల్ల సమస్యలు ఇప్పుడైతే చూస్తున్నాం. భూములకు ప్రతి ఏడాది పహానీ ఉండాల్సిందే. డిజిటల్‌తో పాటు మాన్యువల్‌గా వెంటనే అమల్లోకి తీసుకురావాలి. భూముల వివరాలు పకడ్బందీ ఆధారం అదే. ప్రభుత్వానికి సూచిస్తూ రెవెన్యూ నిపుణుల నివేదిక. సో, మంచి నివేదిక ఇచ్చిర్రు. మంచి ఆలోచన కూడా చేసిర్రు. ఇప్పుడు గ్రామాలలో విలేజ్ గ్రామ పరిపాలన ఆఫీసర్లు పెట్టినాం. వాళ్ళ ద్వారా దీన్నేమంటారు గ్రామానికి సంబంధించిన రెవెన్యూ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి పొందుపరుస్తాం. ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాం. నెల నెల అసలు ప్రతి నెల భూముల అమ్మకాలు జరిగినాయా, కొనుగోలు జరిగినాయా, ఏడాది చివరికల్లా డిసెంబర్ వరకల్లా ఆ గ్రామంలో ఎన్ని సర్వే నంబర్లలో యాజమాన్య హక్కులు మారినాయి, ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ భూమి ఎంత, ఇవన్నీ మెయింటైన్ చేస్తామని ముందుగానే చెప్పారు. కానీ అది అమల్లోకి రాకపోవడం వల్ల మళ్ళా సమస్య మొదటికొచ్చింది. ఇప్పుడు నిపుణులందరూ కూడా చెప్పారు. ప్రతి దానికి సంబంధించి పహానీలు మెయింటైన్ చేయాలి అనేది ఈ వార్త యొక్క సారాంశం. రాష్ట్రంలో భూముల వివరాలు అటు ఇటు కాకుండా పక్కగా ఉండాలంటే భూ యజమాన హక్కులను పూర్తి రక్షణ లభించాలంటే ప్రతి ఏటా పహానీ అంటే గ్రామ లెక్కల రిజిస్టర్ అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ రాయడం అత్యంత ఆవశ్యకమని రెవెన్యూ నిపుణులు తెలిచారు. సో, ప్రతి ఇయర్ ఎండింగ్ లో కూర్చుంటే రాస్తే ఉడిసిపోతుంది. నవంబర్, డిసెంబర్ లా 15 రోజులు కూర్చుంటే రాస్తే మొత్తం బుక్కులు ఎండిపోతాయి. సో, గత పాలకుల హయాంలో తీసుకొచ్చిన లోపభూయిష్టమైన విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాగుదారుల వివరాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు రికార్డులకు ఎక్కడం లేదని, దీనివల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి భూములకు సంబంధించి పహానీలు ఉండాల్సిందే. అయితే 2014 అప్పటి నుంచి ఆన్‌లైన్ లా నమోదు చేసుడు బంద్ చేసిర్రు. ఎప్పుడు ఆహ్, ప్రతి మే, జూన్ మాసాల్లో ఏ సర్వే నంబర్‌లో ఎవరు సాగు చేస్తున్నారు, ఏ పంట వేసిర్రు, బావులున్నాయా, బోర్లున్నాయా, పరిస్థితి ఏంటనేది వివరంగా రాసేటోళ్ళట అప్పట్ల. ఎవరెవరు దున్నుకుంటారనేది. అయితే 2014 తర్వాత భూ రికార్డుల డిజిటలైజేషన్ అంటే వెబ్ ల్యాండ్ ప్రక్రియ వేగవంతం కావడం, ఆపై ఎల్ఆర్‌యుపి ధరణి పోర్టల్ దిశగా అడుగులు వేయడంతో ఈ ఏడాది క్షేత్రస్థాయి పహానీలు రాయడం పూర్తిగా మూలన పడింది. దీంతో దాదాపు 12 ఏళ్లుగా భూమిపై యాజమాన్యం ఒకరి పేరున ఉంటే వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులు లేదా కుటుంబ సభ్యుల సాగు వివరాలు కూడా రికార్డులు లేకుండా పోయినాయి. ఈ రికార్డులు మెయింటైన్ చేయడం ద్వారా కౌలు రైతుల లెక్క కూడా ఈజీగా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కౌలు చేసుకుంటారు, ఎక్కడెక్కడ చేసుకుంటారు, ఒక రికార్డ్ మెయింటైన్ చేసి ఇప్పుడు మనం పట్టాలున్న రైతులకు మేలు చేస్తున్నాం కానీ కౌలు రైతులకు కూడా ఒక స్కీమ్ దివాలన్నా, కౌలు రైతులకు కూడా ఏదైనా మేలు జరగాలన్నా కూడా పహానీలు మెయింటైన్ చేస్తే మంచిదే. రైతులకు కూడా సమస్యలు తేలాలంటే ఆ రికార్డులు ఇప్పుడు అంతా ఆన్‌లైన్ అయిపోయింది. ఆన్‌లైన్‌లో దొరికే తెల్వది. ఆఫ్ ద రికార్డ్ ఆఫ్‌లైన్ ఉంటే రైతులందరూ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. భూ రికార్డులది అదే ఆధారం. భూ పరిపాలనలో పహానీ అనేది కేవలం ఒక కాగితం కాదు. ఇది భూమికి సంబంధించిన సమగ్రమైన జాతకం లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. సో, ఒక గతంలో మనము ఏ డాక్టర్ ఎంత పెద్ద తోపు డాక్టర్ దగ్గరికి పోయినా పాత డాక్టర్ దగ్గర కాగితాలు తెమ్మంటాడు. ఎందుకు తెలుసా? నీ యొక్క కేస్ హిస్టరీ తెలుసుకోవడానికి. నీ నీ శరీర స్వభావం ఎట్లుంది? నీకు ఏం తింటే ఏమైతుంది? ఫ్రీక్వెంట్‌గా ఏం రోగాలొస్తున్నాయి? నీ పరిస్థితి ఏంది? నీకు ఎట్లాంటి దవాఖాన ఏ మందులు ఇచ్చినా కూడా తక్కువై మళ్ళెప్పుడు రిపీట్ అయితుంది. డాక్టర్‌కి ఒక ఐడియా వస్తది. దాన్ని బట్టి ఆలోచన ట్రీట్‌మెంట్ చేస్తారు. అట్లనే భూములకు సంబంధించి కూడా ఈ పహానీలు మెయింటైన్ చేయడం ద్వారా కాస్తులు ఎంతమందున్నారు? ఎవరు యాజమాన్య హక్కులు ఎవరికున్నాయి? దాని నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంది? అంటే అది ప్రభుత్వ భూమా? ప్రైవేట్ భూమా? దాని భూమికి సంబంధించిన స్వభావం అన్ని వివరాలు కూడా ఆఫ్ ద రికార్డ్‌లో దొరికే అవకాశం ఉంది. ఈ మనం నమ్ముకుంటున్న ఈ టెక్నాలజీ సైట్‌లో ఒకసారి పని చేస్తే, ఒకసారి పని చేయి సర్వర్ బిజీ అంటారు. ధరణి పోయి ధరణిని బంగాళాఖాతంలో ఇస్తామన్నారు. భూభారతి తీసుకొచ్చినాం. మరి భూభారతిని ఎల్లేద్దాం ఇప్పుడు? హుస్సేన్ సాగర్‌లో ఏద్దామా? భూభారతి కూడా మొత్తం మొదటికొస్తుందట. ఆ ధరణిని నమ్ముకొని వీళ్ళు సాఫ్ట్‌వేర్ మొత్తం మార్చలే. ఏం చేసిర్రు?
ఆ ధర మీద ఉన్న డాటా మొత్తం తీసుకొచ్చిరు, అదే ప్లాట్ఫామ్ పైన భూభారతం పెట్టిరు, అదే టెక్నాలజీ వాడేసరికి ఇప్పుడు సర్వర్లు బిజీ అయ్యి లేకపోతే ఆ టెక్నికల్ గ్లిచ్ ఏర్పడి ఆ టెక్నికల్ ఆ కోడింగ్ అనేది ఇతర గత ప్రభుత్వం లేకపోతే ఇతర విదేశీ కంపెనీలు మెయింటైన్ చేయడం ద్వారా ఏదైనా మరి హ్యాక్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో భగవంతుని గారు కానీ ఈ భూభారతి కూడా జ్వరం వచ్చింది. నిన్నే చెప్పుకున్నాం మనం భూభారతికి జ్వరం వచ్చిందనే వార్త. అట్లా భూభారతిని కూడా కంప్లీట్ గా మళ్ళీ ఒక కొత్త టెక్నాలజీ కొత్త ప్లాట్ఫామ్ తీసుకొని ఈ డేటా డంప్ చేస్తారట. సో భూభారతి కూడా ఇప్పుడు అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి భూభారతి సైడ్ కూడా పోయే అవకాశం ఉందండి. ఇక మరి దాన్ని బంగాళాఖాతం చేసినాం, దీన్ని తీసుకుపోయి హుస్సేన్ సాగర్ చేసే పరిస్థితి వచ్చింది. సో రైతన్నల మీద శ్రద్ధ పెట్టి కొంత తెలంగాణ రైతన్నల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. మీరు రాజకీయాలు ఏమైనా చేసుకోరి, మిగతా సంక్షేమం ఏమైనా చేయరు కానీ రైతులకు సంబంధించిన పంచాయతీ ఏడు దాన్ని పెడితే మనం అందరం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భూ సమస్యలు తొందరగా తీర్చాలి ప్రభుత్వం. సో ప్రభుత్వ భూమా, అసైన్ భూమా, దేవాదాయ పట్ట భూమా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఒక సర్వే నంబర్ లో ఉన్న భూమి అటు ఇటు కాకుండా రికార్డులో పక్కాగా భద్రంగా ఉంటది. రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు లభించాలంటే పహానీలు కూడా కీలకం. పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ లేదా పరిహారం నేరుగా వాస్తవ సాగుదారికి అందుతుంది. చూసిరా, పంట నష్ట పరిహారం ఎవరికి అందుతుంది? క్లియర్ గా ఇప్పుడు పహానీలు మెయింటైన్ చేస్తే ఈ పంట నష్ట పరిహారం క్లియర్ గా ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ కౌలు రైతుకి అందే అవకాశం కూడా క్లియర్ గా ఉంటుంది. సో ఇట్లా ఈ పహానీలు మెయింటైన్ చేయడం ద్వారా అందరికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు కౌలు రైతులకు బెనిఫిట్ అందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 50, 10, 20 ఎకరాలు ఉంది. ఓ రైతు పోయి హైదరాబాద్ లో అమెరికాలో బతుకుండు. పాప మన దున్నుకొని పంట చేసుకునే రైతన్నకు అకాల వర్షం వచ్చి రాలవాన వచ్చి పంట అంత నష్టపోతే దాని నష్టపరిహారం ఎవరికి పోతుంది? అమెరికాలో ఉన్నాయని పోతుంది, యాజమాన్య హక్కులు ఉంటాయి. మరి పహానీలు రికార్డులు మెయింటైన్ చేసి ఈయన ఎవరు సాగు చేసుకుంటారో వివరాలు మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఇవ్వచ్చు కదా నేరుగా. చట్టంలో చేర్చుకున్న వెంటనే అమల్లోకి తీసుకురావాలి. భూభార చట్టం 2025 ప్రకారం గ్రామ స్థాయిలో భూ రికార్డుల తయారీ నవీకరణకు చట్టబద్ధమైన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసి రాలండి. నేను గతంలో కూడా చెప్పిన. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం గతంలో నిర్వీర్యమైన పహాని అడంగల్ రికార్డులను పునరుద్ధరించడమే కాకుండా డిజిటల్ విధానంతో పాటు రాతపూర్వక మాన్యువల్ రికార్డులను కూడా సమాంతరంగా నిర్మించాల్సి ఉంటుందని రెవెన్యూ నిపుణులు అయితే ప్రస్తావించారు. సో ఏది ఏమైనా గ్రామ స్థాయిలో పహానీలు మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా కాబోతోంది. ప్రభుత్వానికి అయితే రెవెన్యూ నిపుణులు సలహాలు సూచనలు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక అమల్లోకి వస్తే ఇప్పుడు భూభారతి కొత్త ప్లాట్ఫామ్ తీసుకుంటే అది తయారు చేసి ప్రతి గ్రామానికి సంబంధించి ఎవ్రీ నవంబర్ డిసెంబర్లో ఎప్పుడో ఇక ఏడాది చివరిలో ఆ ఊరికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గ్రామ పంచాయతీలో మెయింటైన్ చేస్తారు లేదా రెవెన్యూ ఆఫీస్ లో మెయింటైన్ చేస్తారు. ఇప్పటి నుంచి అది మెయింటైన్ చేయడం వల్ల కౌలు రైతులకు, యజమాన్యాలకు అందరికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది.